ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ మనసు ఒక నిశ్శబ్ద సముద్రంలా అలలతో కదలడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మీనా రాశివారికి చాలా లోతైన భావోద్వేగాలతో నిండిన నెల. మీరు కలలతో జీవించేవారు. ప్రపంచాన్ని గుండెతో చూస్తారు. ఇతరులు లెక్కలతో చూసేచోట మీరు భావాలతో స్పందిస్తారు. కాని ఈ నెలలో కాలం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు అందరి బాధలను మోస్తూ నీ బాధను ఎక్కడ దాచుకున్నావు అని. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ఫిబ్రవరి మీ అంతర్గత ప్రయాణం. నెల ప్రారంభంలోనే మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న మాట కూడా మీ గుండెను తాకుతుంది. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చూపిన నిర్లక్ష్యం మీను లోతుగా బాధించవచ్చు. మీరు బయటకు నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం కన్నీళ్లు దాచుకుంటారు. ఇది బలహీనత కాదు. ఇది మీ స్వభావం. మీరు చాలా లోతుగా అనుభూతి చెందగలరు. ఈ నెలలో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. గతంలో మీరు చేసిన త్యాగాలు, మీరు అర్థం కాకుండా పోయిన సందర్భాలు మనసులో తిరుగుతాయి. కాని ఈ జ్ఞాపకాలు మీను కుంగదీయడానికి కాదు, మీ విలువను మీకే గుర్తు చేయడానికి. ఈ ఫిబ్రవరిలో గ్రహాల ప్రభావం మీ అంతరంగాన్ని బాగా కదిలిస్తుంది. మీరు చాలా కాలంగా మీ మనసు చెప్పేదాన్ని పక్కనపెట్టి ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మనసే మీ దృష్టిని కోరుకుంటుంది. ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. నిశ్శబ్దం మీకు కావాలనిపిస్తుంది. అది పారిపోవడం కాదు, మీ శక్తిని తిరిగి సంపాదించుకునే సమయం. ఈ నెలలో మీ అంతర్గత స్వరం చాలా బలంగా మాట్లాడుతుంది. దానిని వినగలిగితే మీకు స్పష్టత వస్తుంది. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి మీనా రాశివారికి చాలా భావోద్వేగాల నెల. ప్రేమలో ఉన్నవారికి తమ బంధం మరింత లోతుగా అనిపిస్తుంది. మీరు ప్రేమను పూర్తిగా ఇస్తారు. అర్ధాంతరంగా ప్రేమించడం మీ వల్ల కాదు. కానీ ప్రతిగా అదే స్థాయి శ్రద్ధ, భావం రాకపోతే మీరు మౌనంగా బాధపడతారు. ఈ నెలలో ఆ మౌనం కొంచెం భారంగా మారుతుంది. మీ భాగస్వామితో మనసులో ఉన్నది చెప్పాల్సిన అవసరం వస్తుంది. మొదట భయంగా అనిపించినా ఆ సంభాషణ తర్వాత మీ హృదయం తేలికపడుతుంది. ప్రేమలో నిజాయితీ మీకు ఈ నెలలో కీలకం. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక కీలక క్షణం వస్తుంది. కొందరికి ఇది బంధం మరింత ఆత్మీయంగా మారే దశ. మరికొందరికి తమను తాము గౌరవించుకోవడం నేర్చుకునే దశ. ఒంటరిగా ఉన్న మీనా రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక సున్నితమైన అనుబంధాన్ని సూచిస్తుంది. అది హడావుడిగా వచ్చే ప్రేమ కాదు. మెల్లగా, మౌనంగా, గుండెల్లో చోటు చేసుకునే వ్యక్తి. మీ మౌనాన్ని అర్థం చేసుకునే, మీ భావాలను గౌరవించే వ్యక్తి కావచ్చు. కుటుంబ విషయాల్లో ఈ నెల మీరు భావోద్వేగంగా ఎక్కువగా స్పందిస్తారు. ఇంట్లో ఎవరో ఒకరి బాధ మీను చాలా ప్రభావితం చేస్తుంది. మీరు సహజంగా అందరి బాధను మీమీద వేసుకుంటారు. కాని ఈ నెలలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అందరికీ ఆధారంగా ఉండాలంటే ముందు మీరు బలంగా ఉండాలి. కుటుంబంలో పాత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. అవి కొంత బాధ కలిగించవచ్చు. కాని అదే సమయంలో పరిష్కారం దొరికే అవకాశం కూడా ఇదే. మీ మాటకు, మీ మృదుత్వానికి ఈ నెలలో విలువ పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో మీనా రాశివారికి ఈ ఫిబ్రవరి కొంచెం అయోమయంగా అనిపించవచ్చు. మీరు చేసే పని మీ మనసుకు తృప్తి ఇస్తోందా అనే సందేహం వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. భావోద్వేగంగా ఉన్నప్పుడు పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీ సృజనాత్మకత, మీ సహానుభూతి ఈ నెలలో మీ బలంగా మారతాయి. మీరు చేసే పని ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. నెల చివర్లో ఒక మంచి మాట లేదా ఒక చిన్న గుర్తింపు మీ మనసుకు ఆరట ఇస్తుంది. కొంతమందికి ఈ నెలలో పని విషయంలో మార్పు ఆలోచన వస్తుంది. అది వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫిబ్రవరి ఆలోచనలకు, కలలకు అనుకూలం, నిర్ణయాలకు కాదు. మీరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలిసే వరకు వేచి ఉండటం మంచిది. వ్యాపారం చేసే మీనా రాశివారికి ఈ నెలలో భావోద్వేగాల కంటే స్పష్టత అవసరం. మీరు నమ్మకం మీద ఎక్కువగా నడుస్తారు. కాని ఈ నెలలో ప్రతి విషయం రాతపూర్వకంగా ఉండాలి. లెక్కలు జాగ్రత్తగా చూడాలి. పాత పరిచయాల ద్వారా ఒక చిన్న లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. అది మీకు ఆశను ఇస్తుంది. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. మీ అంతర్గత భావనను నమ్మండి. అది మీను తప్పుదారి పట్టించదు. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి కొంచెం ఒత్తిడిని ఇస్తుంది. డబ్బు వస్తుంది. కానీ నిలవడం కష్టం అనిపించవచ్చు.
మీరు ఇతరుల కోసం ఖర్చు చేయడంలో ముందుంటారు. అది మీ మంచితనం. కాని ఈ నెలలో మీ ఆర్థిక పరిమితులను కూడా గుర్తుంచుకోవాలి. అనుకొని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబం లేదా ఆరోగ్యానికి సంబంధించినవి. నెల చివర్లో ఒక చిన్న సహాయం లేదా అదనపు ఆదాయం మీకు ఆరట ఇస్తుంది. ఆరోగ్యపరంగా మీనరాశివారు ఈ నెలలో మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ ఆరోగ్యం మీ భావోద్వేగాలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మీరు బాధను లోపలే దాచుకుంటే అది అలసటగా, నిద్రలేమిగా బయటపడుతుంది. కాళ్ళు, పాదాలు, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు కొందరికి రావచ్చు. కాబట్టి విశ్రాంతి చాలా ముఖ్యం. నీటికి దగ్గరగా ఉండటం, సంగీతం వినడం, ప్రార్థన లేదా ధ్యానం చేయడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి కలలతో పాటు దిశను వెతుక్కునే నెల. మీరు చదువుతో పాటు జీవిత అర్థం గురించి కూడా ఆలోచిస్తారు. నేను ఎందుకు ఇది చేస్తున్నాను అనే ప్రశ్న వస్తుంది. ఇది మంచి సంకేతం. ఈ నెలలో మీకు ఒక సృజనాత్మక రంగం మీద ఆసక్తి పెరుగుతుంది. రాయడం, సంగీతం, కళలు ఇవి మీకు మనశ్శాంతిని ఇస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. అదే మీ బలంగా మారవచ్చు. మహిళలకు ఈ నెలలో భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. మీరు అందరికోసం త్యాగం చేస్తారు. కాని మీకోసం మాత్రం మౌనంగా ఉంటారు. ఈ నెలలో మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి. నాకు ఏమి కావాలి అని. మీ భావాలను చెప్పడం తప్పు కాదు. మీ సున్నితత్వమే మీ శక్తి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ ఫిబ్రవరి మొత్తం మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ప్రపంచానికి చాలా ఇస్తారు. కాని మీకు మీరు ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మీరు సున్నితులు కావచ్చు. కాని బలహీనులు కాదు. మీ హృదయం మీకు మార్గదర్శకం. ఈ నెలలో మీరు కొంత ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కాని అదే ఒంటరితనం మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. ప్రతి ఉదయం లేవగానే ఒక క్షణం కళ్ళుమూసి, నాకు శాంతిని ఇవ్వు, నాకు సరైన దారిని చూపించు అని మనసులో చెప్పుకోండి. లేత ఆకుపచ్చ లేదా సముద్ర నీలం రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్యపరంగా 7 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్ద సమయం ముఖ్యమైన ఆలోచనలకు మంచిది. ఉత్తర లేదా ఈశాన్య దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇప్పటివరకు మోసిన బాధ అవసరం లేదు. వదిలేయవచ్చు. మీ కన్నీళ్లు వృధా కావు. అవే మీ ఆత్మను శుభ్రం చేస్తాయి. ఈ ఫిబ్రవరి మీకు ఒక భావోద్వేగ శుద్ధి. ఒక కొత్త ప్రారంభం. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు. కాలం మీతో పాటు నడుస్తోంది. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో శాంతి, ప్రేమ, ఆత్మసంతృప్తి నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.